నేను మా కుర్రాడు పావులగాస్ మింగేశాడయ్యా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఆయన ఏం చేశాడు? ఫీజు అని చెప్పి 500 నోటు మింగేశాడు. ఆంటీ గారు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో ఒట్టేండి చెప్తాను. చెప్పా. ఒక్కసారి అలా చూడండి. రామ రామ, ఎవరైనా చూస్తే పరువు పోద్ది. వెతికించాలి, లోపలికి రండి. నార్మల్ రూపాయి దొరక నేను ఎడుస్తుండే నీ కూడా ఏంటి వెళ్ళు. కర్మ కర్మ. ఇదిగో మీరు లోపలికి వస్తారా రారా? ఈజీగా డబ్బు సంపాదిద్దాం నేను చూస్తుండే నీ ఏదో నాసేంటి చచ్చిపోతున్నా నీ మనిషితో. దొరకనే. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇంట్లో లేరండి? అలా చూడండి. సారీ మేడం, మీ వారు నిప్పులాంటి మనిషి, లంచాలు తీసుకోరని తెలిసి మా దారిలో తెచ్చుకోవడానికి మేమే డబ్బులు అలవాటు చేశాం. కానీ ఈజీ మనీకి ఇంతలా అలవాటు పడతారనుకోలేదండి. తప్పంతా మాదేనండి. తప్పెవరిదేనా? పోయిన పరువు మాత్రం మాది. మా వల్ల ఆయన ఇలా తయారయ్యారు కాబట్టి మా పూర్తి సహకారం మీకు ఉంటుందండి. మీరు ఏం చెప్తే అలా చేస్తామండి. మీరంతా కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఆయన్ని మామూలు మనిషిని చేయండి. బాడీ ఇంకా స్మెల్ వస్తుందేట్రా? 1 2 కాదు 3 పెటాపర్ సెండుబుడ్లు అలపోసాను. సారీ అండి, మా సుబ్బరాజ్ గారికి లేడీస్ అంటే చాలా ఇష్టం. ఎదవకి సచ్చినా ఆ పిచ్చిపోలేదు. బాడీని లేపరా. ఇన్ని కాల్సిన బట్టలు అయ్యబా. ఎవరు నన్నే? అమ్మా ఈయన చూడమ్మా, మా సుబ్బరాజ్ గారి బాడీని ఈ పొజిషన్ లో నువ్వు ఇలా అంటాం చాలా తప్పు. వీడితో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. come on, please come in. Welcome. నమస్కారం అండి. నా పేరు లింగరాజ్ అండి. వీడి పేరు సోమరాజ్ అండి. వీడి పేరు సుబ్బరాజ్ అండి. Oh, nice to meet you. How are you? చెప్పడం మర్చిపోయానండి. వీడి పోయి 4 hours అయిందండి కాబట్టి మాట్లాడలేడండి. ఇదో చూడండి, నేను చాలా బిజీగా ఉన్నాను. వచ్చిన పని ఏంటో చెప్పండి. మొన్నే ఈడు 25 లక్షలకి ఇన్సూరెన్స్ పాలసీ చేశాడండి. మొదటి 2 ప్రీమియంలు కట్టి 3వది కట్టేలోపు హరిం అన్నాడండి. నిన్నే లాస్ట్ ప్రీమియం కట్టినట్టు రసీదు అంటే ఏడుపావా? నువ్వు అవతల దగ్గర రేపు ఈడు చచ్చినట్టుగా డాక్టర్ దగ్గర డెత్ సర్టిఫికెట్ ఇప్పించాలండి. ఇది చేసినందుకు గాను మీరెంత తీసుకుంటారు, నాకెంత ఇస్తారు? ప్రాబ్లం విజువల్ గా అర్థం అవ్వాలని మా సుబ్బరాజ్ గారి బాడీతో సహా వచ్చేసానండి. చాలా కష్టం. అమ్మమ్మ అలా అనకండి, నువ్వు తప్పుకో. ఇలాంటి మ్యాటర్స్ లో మిమ్మల్ని మించిన వారు లేరండి. ఎలా అలా ఏదో ఒకటి చేసి మా మొహాన్ని ఇంత పారేయండి ప్లీజ్. కాదనుకోండి. ఓకే, రేపు ఆ పాలసీ డీటెయిల్స్ తీసుకురండి, చూద్దాం అనకండి, చేద్దాం అనండి. మరి బాడీని డిస్పోజ్ అదేనండి తగలెట్టేయమంటారా? నో, రేపు క్రిమేట్ చేసి సర్టిఫికేట్ తీసుకురండి. ఇదేంటండి బాడీ మూవ్ అవుతుంది? మూవ్ అవటం కాదండి, మా సుబ్బరాజు మంచి మేనర్స్ గల మనిషి అండి. అందుకే ప్రాణాలు వదిలినా ఏదో మేనర్స్ వదలలేదండి. ప్లీజ్ వెళ్ళండి. వస్తామండి. జాన్సన్ నిలబెట్టు. జాన్సన్ ఈరోజు దొరకడు సార్. హరినాథ్ రావు అనే వ్యక్తిని ఈ రోజు పనిలో ఉన్నప్పుడు జాన్సన్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్. ఓ మై గాడ్, డల్ హెడ్. జాన్సన్ గురించి నాకు తెలుసు. ఐ లైక్ జాన్సన్. ఎందుకో తెలుసా? వాడెప్పుడు గ్యారంటీ రిజల్ట్స్ ఇస్తాడు, నో ఫెయిల్యూర్స్. ప్రపంచంలో ఎదిగిన ప్రతి మనిషి వెనక జాన్సన్ లాంటి నమ్మకస్తులు ఉంటారు. ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ జాన్సన్. ఈ పాటికి హరినాథరావు కీర్తిశేషుడు అయిపోయి ఉంటాడు. అయినా జాన్సన్ ఈ పాటికి పని పూర్తి చేసి ఉంటాడంటావా? నేను ఓకే అన్నాను కాబట్టి నువ్వు ఓకే అంటున్నావు. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక పని చేద్దాం. జాన్సన్ ఓడిపోతాడని నేను, ప్రతిసారిలా గెలుస్తాడని నువ్వు. పందెం కాసుకుందావా? నా 10,000. సరే సార్, నాది 10,000. అవును, ప్రతిసారి ఓడిపోతానని తెలిసి కూడా నేను ఎందుకు పందెం కాస్తాను రా? తెలియదు సార్. నీకు హెల్ప్ చేద్దామని. ఈ డబ్బు తీసుకుని ఏం చేస్తావు? మా సిస్టర్ చదువు కోసం వాడతాను సార్. వండర్ఫుల్, సో నైస్, సో క్యూట్. నన్ను టచ్ చేసేవరా. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆడపిల్లల్ని అపురూపంగా చూసుకోవాలయ్యా. ఆడపిల్లలు ప్రేమకి ప్రతిరూపం. వెరీ గుడ్. అయితే ఒక పని చేద్దాం. నీ చెల్లి చదువు కోసం నేను 10,000 పెంచుతాను. నువ్వు గెలిస్తే 20,000, నేను గెలిస్తే 10,000. ఓకే? థ్యాంక్ యూ సార్. జాన్సన్ కమ్. ఓకేనా? హరి అనిపించావా? జాన్సన్ రేను, ఈ 20,000 లో నీ చెల్లి చదువు కాకుండా వేరే దేనికైనా ఖర్చు చేసావని తెలిసిందో షూట్ చేసేస్తాను. అలాగే సార్. హరినాథ్ రావు రాత్రి నుంచి మిస్సింగ్ సార్. దొరకలేదు. అవును సార్, వారం రోజులుగా ఫాలో అయ్యి తన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాం. వాడికి అనుమానం వచ్చినట్టుంది, కనిపించకుండా పోయాడు. నాకు కావాల్సిన రీజన్స్ కావు, రిజల్ట్స్. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి ఏం కావాలని చేస్తావు ఇంతసేపు వాగాను. సారీ సార్, అలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం చేస్తున్నది ప్రాణం తీసే పని. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసాం వాడి మీద. వాడి సమస్యలను తీర్చుకున్నాడు, ఇప్పుడు బ్రతకాలనుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు వడ్డీతో సహా రాబట్టాలంటే వాడు చచ్చి తీరాలి. 24 గంటలు 24 hours టైం ఇస్తున్నాను. దేనికి? హరినాథ్ రావుని చంపి ఆ న్యూస్ మీకు చెప్పడానికి. Now no more explanations and no more excuses. Do you understand? Now get out.
ఏరా ఈ జాన్సన్ ఏదో తేడా కనబట్లేదు. అవును, నువ్వు ఈ పంజలో ఓడిపోయావు కానీ బ్రదర్ గా గెలిచావు. ఇదిగో నీ సిస్టర్ ఎడ్యుకేషన్ కి ఫ్రీగా నా గిఫ్ట్ 20,000. టేక్ ఇట్, ఎంజాయ్. థ్యాంక్ యూ సార్.